ఆల్కహాల్ ఉంది. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుద్దని అందరు డాక్టర్స్ చెప్తారు. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్? లోపలికి ఆల్కహాల్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ? చాలా జరుగుతుంది. ఆల్కహాల్ ఒక్క డ్రాప్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏవో కంపెనీలు రీసెర్చ్ చేసి మనకి వారానికి ఒక బియర్ మంచిది, లేకపోతే నెలకు ఒకసారి రెడ్ వైన్ మంచిది. నో, ఎనీ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎంత అమౌంట్ అయినా బ్యాడ్. లివర్ లోపల ఉండే సెల్స్ అన్నిటిని ఫైబ్రస్ చేసేస్తుంది. మొత్తం లివర్స్ ఉన్న సెల్స్ని మార్చేసి స్ట్రక్చర్ మార్చేస్తుంది. సో లివర్ లోపలికి వెళ్ళాక డీటాక్స్ చేస్తుంది. ఆ లివర్ ఎంత ఇలా ఒక్కసారి డ్రాప్ తీసుకుని లాస్ట్ స్ట్రింక్ అయ్యి లివర్ సెట్ అవుతుందని అంత స్ట్రగుల్ అవుతుంది. సో లివర్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది విత్ ఆల్కహాల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మేనేజ్ చేస్తూ నడిపిస్తూ వస్తాం. సో లోపలికి ఎనీ ఫుడ్ మనం లోపల తీసుకుంటే ఎనీథింగ్, వాట్ ఎవర్ ఫుడ్ ఆర్ డ్రగ్ ఆర్ మెడిసిన్ ఆర్ ఎనీథింగ్, డైరెక్ట్గా లివర్కి వెళ్ళాక డీటాక్స్ అవుతుంది. అంటే నా బాడీకి మంచిదా ప్యూరిఫికేషన్ టాక్సిసిటీ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. లివర్ ఇస్ చెకింగ్ దట్. లివర్ అంటే బయో ట్రాన్స్ఫార్మ్ చేసుకుని నా బాడీకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటుంది. ఏది తీసుకున్నా సరే ఈ బాడీకి ఫస్ట్ పాస్ మెటబాలిజం అని లివర్ నుంచి వెళ్ళి ఇది నా బాడీకి సేఫ్ అంటేనే పంపిస్తుంది. సో అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఎలాగైనా కానీ లివర్ చూసుకుని పంపిస్తుంది ఎనీ డ్రగ్ ఆర్ ఎనీ మెడిసిన్. సో మనకి ఏ డ్రగ్ ఇన్ ద సెన్స్ మన ఆల్కహాల్ లివర్ని మొత్తం సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేసి బయటకు వస్తుంది. ఒక రోజులో అవ్వదు. క్రానిక్ ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, ఎవ్రీ టైం తీసుకునేవాళ్ళు, వారానికి 3-4 సార్లు తీసుకునేవాళ్ళు కదా లివర్ టాక్సిక్ అయ్యి తీరుతుంది. ఓకే. ఇవి ఎప్పుడు బయటపడతాయంటే 50+, 55+ వచ్చినప్పుడు అవి చాలా డ్యామేజ్కి ఛాన్సెస్ తీసుకుంటారు. మా వాళ్ళందరూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు. ట్రెండ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోతే మనకి ఏదో నష్టం జరిగిపోతుంది అని ఒక ట్రెండ్ చేస్తారు. అండ్ ఇదే వర్స్ట్ పార్ట్ ఏంటంటే వెంటనే మనకి ప్రాబ్లం చేయదు కాబట్టి ఆ మజా మనకి బాగా అనిపిస్తుంది. మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్లో చాలా దెబ్బతీస్తుంది. అండ్ ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్ పడ్డాక ఒకసారి లివర్ పాడైంది, మైండ్ పాడైపోతుంది. దాంతో మనకు స్ట్రెస్ లెవెల్స్ లేకపోయినా స్ట్రెస్ లెవెల్ వస్తుంది. సోషల్ డ్రింకింగ్ చేసేవాళ్ళు కూడా డ్రింకింగ్ ఫర్ సోషల్ కాజ్ అన్నట్టుగా తాగుతూనే ఉండాలని అనిపిస్తుంటుంది. మామూలుగా ఒకప్పుడు ఎప్పుడైనా పార్టీ, ఇప్పుడు పార్టీ కోసమే, పార్టీ అంటే ఏది జరిగినా సరే నాకు పార్టీ వీకెండ్. సో ఇది లివర్ టాక్సిటీతో పాటు అడిక్టివ్ కెపాసిటీ ఉంది కాబట్టి వెరీ వెరీ డేంజరస్. ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. అండ్ ఇట్ మీన్స్ ఆల్కహాల్ అండ్ స్మోక్ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్స్ 56%, 60% పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఐ హ్యావ్ 2 questions. ఇప్పుడు ఆల్కహాల్ అండ్ స్మోక్ వల్ల క్యాన్సర్ 50-60% పెరుగుద్ది అని చెప్పారు కదా, దట్ ఈస్ వన్. ఇంకా సెకండ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు రేట్ ద ఆల్కహాల్, ఇప్పుడు మోస్ట్ డేంజరస్ నుంచి లెస్ డేంజరస్, హౌ డు యూ రేట్? అన్ని 100%. నేనైతే అగెయిన్స్ట్ యాంటీ ఆల్కహాల్ యాంటీ స్మోకింగ్. నేను నన్ను పర్సనల్గా అడిగితే ప్లస్ చాలా రీసెర్చ్ అదే చెప్తుంది, ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఏంటంటే 60 తర్వాత నేను బతుకున్నా ఏం లాభం అనుకునే వాళ్ళు తాగుతారు. తర్వాత ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇవి నిన్ను చంపవు. ఏ పెరాలసిసో, ఏ లివర్ ప్రాబ్లమో, కిడ్నీలు కొట్టేసో, వాడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే ఫ్యామిలీ సఫర్ అవుతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మీకు ఆల్కహాల్ అనేది తీసుకొని స్మోక్ అనేది చేసుకోవడం వల్ల ఇవన్నీ ఎక్కువైపోతాయి. నీకు తొందరగా రికవర్ అవ్వదు. మీరు స్మోక్ చేసిన వాళ్ళు చూడండి, పుండు తొందరగా మానదు, చచ్చిపోతారు చాలా ఇబ్బందులు పడి. దెబ్బలు తొందరగా మానవు, తొందరగా రోగం బయటపడదు, లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా తెలియదు మనకి. వెరీ రిస్కీ థింగ్. సో స్మోక్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఎలాంటి తీసుకున్నా సరే, వారానికి ఒకసారి, నెలకోసారి అన్నా కూడా బ్యాడే. సరే నీ బాడీ ఎంత తట్టుకుంటుంది దాన్ని బట్టి ఇమీడియట్లీ మానలేరు కాబట్టి ఐసే మోడరేషన్, తగ్గించండి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్. ఏది తీసుకుంటుంది అని చూడాలి. నిన్ను ఆల్కహాల్ తీసుకుంటుందా, నువ్వు ఆల్కహాల్ తీసుకుంటున్నావు. 6 అయితేనే నాకు మందు పడాలి అన్నావంటే నిన్ను ఆల్కహాల్ తాగేస్తుంది నిన్ను. అది ఇంపార్టెంట్, అది ఆలోచించుకోవాలి. ఆల్కహాల్ నిన్ను తాగుతుందా, నువ్వు ఆల్కహాల్ తాగుతున్నావు. నేను ఆల్కహాల్ కుండే ఇంకొక మాయ చెప్పనా, మనం ఎంత తాగినా మనం స్టేబుల్గా ఉన్నామో అనిపిస్తుంది. వాడు ఫుల్గా తాగేసిన స్టడీ అంటాడు, నేను చాలా స్టేబుల్గా ఉన్నాను. దట్ ఈస్ ద మాయ. అదే మన ఇట్లా ట్విస్ట్ చేసేది. దట్ నాకేం కాలేదు, హెల్తీగా ఉన్నా, నా ఫైన్ అనిపిస్తుంది. 4 సార్లు రన్ చేస్తే తెలిసిపోతుంది, మొత్తం అని అయిపోతారు వాళ్ళు. సో వెరీ వెరీ రాంగ్ అండ్ సాడ్ అండ్ బ్యాడ్ ఆల్కహాల్. Alcohol and tobacco both are dangerous things.
రైట్. అండ్ సో ఇప్పుడు యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తున్నారు. వర్స్ట్ పార్ట్ 23, 24, 20. ఇప్పుడు వేపింగ్ లోకి వచ్చారు, కల్చర్ వేపింగ్ వైపు వచ్చినాయి. అది ఇంకా డేంజర్, అది ఇంకా డేంజర్. చాలా. అండ్ వీటి గురించి చెప్పుకుంటూ పోతే ఆల్కహాల్ డేంజరస్ కాబట్టి మరి గవర్నమెంట్ ఆపచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు మనకు ఆపుతారు? వాళ్ళకి ఏం డబ్బులు పని? వస్తున్నాయి. వాళ్ళకి ఏం పని? ఆబ్వియస్, అది స్టూపిడ్ క్వశ్చన్. సో వాళ్ళు గవర్నమెంట్ ఆపచ్చు కదా, మాకు ఎందుకు ఇస్తున్నారు? నో, నువ్వు ఆపుకోగలగాలి. నేను ఎవరైనా ఇట్లా సరదాగా తాగుతామన్నా మా దగ్గరకు ఉంటారు కదా స్టూడెంట్స్. మందు సరిగ్గా ఇవ్వలేదనగా మా ఆయన పంపేశారు అక్కడ ఏపీలో. సో నేను అదే చెప్తున్నా. సో యా, గవర్నమెంట్ ఏం చేయదండి. ఇప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి. ఆబ్వియస్లీ నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. సో నాకు ఇందాక మీరు చెప్పినప్పుడు ద కాన్సన్ట్రేటెడ్ పర్సంటేజ్ పెరుగుద్ది క్యాన్సర్ రావడం దిస్ కాంబినేషన్ అని చెప్పారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్? ఇప్పుడు నేను విన్నది ఏంటంటే లైక్ లోపల సెల్స్ గ్రోత్ అనేది 10x 20x ఎక్స్ట్రా పెరిగిపోయినప్పుడు అది క్యాన్సర్ కిందకి మారుతుంది అనేది నేను విన్నా. ఇస్ దట్ కరెక్ట్? క్యాన్సర్ అంటే నార్మల్గా పెరగాల్సిన దానికంటే ఓవర్గా డివిజన్ అయిపోయి ట్యూమర్ లాగా క్యాన్సర్ లాగా పెరుగుతుంది. లివర్లో ఏదైతే సెల్స్ హెపాటోసైట్స్ అంటారు, ఆ సెల్స్ మనకి వచ్చిన కంటెంట్ ఏదైనా ఆల్కహాల్ కానీ ఏదైనా ఎనీ డ్రగ్, ఎనీ ఫుడ్, ఎనీ కంటెంట్ లోపలికి వచ్చినప్పుడు దాన్ని డీటాక్సిఫై చేసి సేఫ్ ఫార్మాట్లో పంపించడం బయటికి, యూరిన్లోనో లేకపోతే మనకి స్కిన్ ద్వారానో ఎట్లాగైనా బయటకు వస్తుంది. సో ఆ చేంజెస్ చేసే కెపాసిటీ కోల్పోతుంది. సో బికాజ్ అది కోల్పోవడం వల్ల మన బాడీ హెస్ బికమ్ నౌ డస్ట్బిన్. బాడీ ఈజ్ అలవింగ్ ఆల్ ద టాక్సిన్స్ టు గో ఫ్రీలీ. లివర్ పాడైపోతే లిటరలీ బాడీ విషం అయిపోతుంది. బాడీ విషం అయిపోయి మనకి మెటబలైజ్ కాదు, అసలు మెటబాలిజం ఆగిపోతుంది మొత్తం. బయో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వక మన బాడీకి తగ్గట్టుగా లివర్ మార్చుకోలేక బాడీ అంతా విషపూరితం అయిపోతుంది. దానికి తోడు టొబాకో ఇట్ విల్ గో టు ఎవ్రీ సెల్ అండ్ ఎవ్రీ సెల్ దగ్గర నుండి ఉంచే మనకి దాని యొక్క మెకానిజంని మార్చేస్తుంది. ఈ ఏరియాలో అయితే త్రూ అండ్ త్రూ థ్రోట్ క్యాన్సర్స్కి కానీ లంగ్ క్యాన్సర్స్కి కానీ ఆ టొబాకో సూట్ మొత్తం వెళ్ళి డిపాజిట్ అయ్యి ఆ సెల్ యొక్క ఫంక్షనాలిటీని మార్చేస్తుంది. మనకు నార్మల్గా ఏదైనా దెబ్బ తగిలినా కట్ అయినా లోపల ఉండే సెల్స్ న్యూట్రోఫిల్స్ అంటారు, అంటే ఇమ్యూన్ డిఫెన్స్ మెకానిజం. ఆ న్యూట్రోఫిల్స్ మూమెంట్ ఆగిపోతుంది, ఇలా వెళ్ళాల్సింది స్లో అయిపోతుంది, వెరీ స్లో, లెథార్జిక్ అయిపోతాయి. ఫాగోసైటోసిస్ జరగదు, న్యూట్రోఫిల్స్ డ్యామేజ్ అయిపోతాయి. మన బాడీలో ఉండే బేసిక్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం పాడైపోతుంది. వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఇంకా బ్లడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సెల్యులార్ ఫంక్షన్స్ పాడైపోయి, అండ్ ఇది ఎన్ని తాగితే అనే దాని మీద కూడా రీసెర్చ్ జరిగాయి. సో కొన్న తాగచ్చా అని చెప్పి, ఎన్ని తాగినా ఒక స్టేజ్లో మీకు అది డ్యామేజ్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇందాక లివర్ అనేది దాన్ని ఏమంటారు డీటాక్స్ చేసి పంపిస్తుంది. సో మరి కిడ్నీలు ఎందుకు కొట్టేస్తున్నాయి? కిడ్నీలో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి. కిడ్నీ అనేది వెరీ స్మాల్ అవునవును, చాలా చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, స్మాల్ బ్లడ్ వెసల్స్. ఆ బ్లడ్ వెసల్స్ లో క్లాట్ అయిపోతుంది, ఆ సూట్ అంతా లోపలికి చేరుతుంది. అండ్ మనకి ఆ ఏదైతే కంట్రాక్షన్ ఉంటుందో బ్లడ్ వెసల్స్ కంట్రాక్షన్ లోపల సరిగ్గా జరగవు. కిడ్నీ లోపల కూడా లాట్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ కలెక్ట్ అయిపోతాయి. ఒకసారి టాక్సిక్ వేస్ట్ కలెక్ట్ అయిపోతే GFR అని, గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అని, బ్లడ్ని ఫిల్టర్ చేయదు. బ్లడ్ ఫిల్టర్ చేయకుండా మనకి బయటకు వచ్చేస్తుంటే ఆ టాక్సిన్స్ ఎలిమినేట్ కాక లోపలంతా పాడైపోతుంటాయి. సో మ్యాక్రో ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో కిడ్నీ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లో అంతా మనకి క్లాట్స్ ఫామ్ అయిపోవడం కానీ, లేకపోతే అంత బ్యాడ్ బై ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ ఇరుక్కుపోవడం కానీ అట్లా జరిగి కిడ్నీలు మొత్తం పడదు.